వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా దేశంలో చమురు ఇంధన రంగాన్ని కుదిపేసేలా ఒక అత్యంత భయంకరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశంలోని వ్యూహాత్మక దాగిస్తాన్ రీజియన్ లో ఉన్న ఒక ప్రధాన రష్యన్ గ్యాస్ పైప్ లైన్ వరుసగా సంభవించిన 3 పేలుళ్లతో ఒక్కసారిగా బద్దలైంది. ఈ భీకర విపత్తు కారణంగా ఆ ప్రాంతం మొత్తం క్షణాల వ్యవధిలో నిప్పుల కొలిమిలా మారిపోయింది. వందలాది మీటర్ల ఎత్తుకు నిప్పులు, అగ్నికీలలు ఆకాశంలోకి ఎగిసిపడుతుండటంతో స్థానిక నగరాల ప్రజలు తీవ్ర ప్రాణ భయంతో వణికిపోతున్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన ఈ గ్యాస్ సరఫరా మార్గంలో అసలు ఏం జరిగింది? ఇది కేవలం ప్రమాదమా లేక దీని వెనక ఏదైనా కుట్రుందా అనే పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. రష్యా ఇంధన రక్షణ వ్యవస్థల గుండెల్లో వణుకు పుట్టిస్తూ ఆ దేశంలోని ఉత్తర కాకసస్ పరిధిలో ఉన్న దాగిస్తాన్ ప్రాంతంలో ఈ ఘోర కలికాలం సంభవించింది. కిజిల్యోర్ట్ పట్టణ సమీప సరిహద్దుల్లో ఉన్న ఒక అత్యంత భారీ ట్రంక్ గ్యాస్ పైప్ లైన్ లో మంగళవారం నాడు ఊహించని విధంగా వరుస పేలుళ్లు సంభవించాయి. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒకదాని తర్వాత ఒకటిగా ఏకంగా 3 భారీ పేలుళ్లు జరగడంతో ఆ పరిసర ప్రాంతంలోని భూమి మొత్తం భూకంపం వచ్చినట్లుగా కంపించింది. ఈ పేలుళ్లు ఎంత భీకరంగా జరిగాయంటే దానికి సంబంధించిన చెవులు పగిలిపోయే శబ్దాలు చుట్టుపక్కల దాదాపు 10 నుండి 15 కిలోమీటర్ల మేర వినిపించాయంటేనే ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భయంకర విపత్తు సంభవించిన వెంటనే రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి రక్షణ దళాలను నిపుణులను రంగంలోకి దించింది. ప్రమాదానికి గురైన ఈ గ్యాస్ పైప్ లైన్ సుమారు 1200 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన అత్యంత భారీ పైప్ లైన్ అని, దీని ద్వారా ప్రతిరోజు లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్యాస్ రష్యాలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా అవుతుందని అధికారులు వెల్లడించారు. అంతటి పెద్ద పైప్ లైన్ ఒక్కసారిగా బద్దలవడంతో అందులో ఉన్న అధిక పీడన గ్యాస్ విపరీతంగా లీక్ అయి ఆ పరిసరాల్లో ఊహించని స్థాయిలో మహా అగ్ని ప్రమాదానికి దారితీస్తాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్న దృశ్యాలను చూస్తే అక్కడ ఎంత భయానక వాతావరణం నెలకొందో స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 15 నుండి 20 మీటర్ల ఎత్తుకు పైగా నరకప్రాయంగా నిప్పులు, అగ్ని కీలలు ఆకాశంలోకి ఎగిసిపడుతున్నాయి. కిలోమీటర్ల దూరం నుండి చూసినా దట్టమైన నల్లటి పొగలు, ఆకాశాన్ని కమ్మేసిన మంటలు స్పష్టంగా కనిపిస్తూ స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న జనాన్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే రష్యాకు చెందిన వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్, ప్రత్యేక రసాయన నియంత్రణ దళాలు భారీ సంఖ్యలో ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. అయితే పైప్ లైన్ నుండి గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేసేంత వరకు ఆ మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి అత్యంత క్లిష్టమైన సవాలుగా మారింది. ఒకవైపు ప్రధాన పైప్ లైన్ మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతుండగానే మరోవైపు ఆ పేలుళ్ల ధాటికి సమీపంలో ఉన్న గడ్డి మైదానాలు, అడవులు, ఖాళీ ప్రదేశాలకు కూడా ఈ అగ్ని కీలలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో ఫైర్ ఫైటర్లు ఆ మంటలు నివాస ప్రాంతాల వైపు రాకుండా ఉండేందుకు చుట్టుపక్కల కందకాలు తవ్వుతూ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా రష్యాలోని పలు ప్రాంతాలకు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇది రష్యా ఇంధన రంగానికి కోట్లాది రూపాయల నష్టాన్ని మిగిల్చింది. అయితే అసలు ఈ 3 పేలుళ్లు సాంకేతిక లోపాల వల్ల జరిగాయా, లేక పైప్ లైన్లో పీడనం ఎక్కువై బద్దలైందా, లేక రష్యా శత్రువులు ఎవరైనా వ్యూహాత్మకంగా ఉగ్రవాద దాడికి పాల్పడ్డారా అనే కోణంలో రష్యా నిఘా సంస్థలు అత్యంత రహస్యంగా దర్యాప్తును ప్రారంభించాయి. ఈ ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను రష్యా ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.